లంచం ఇస్తే మందిరాలు లేక మందిరాలు చర్చిలు పడేసేస్తారా? నేను మళ్ళా చెప్తున్నాను, ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. లంచం తీసుకుంటే ఏ పనులైనా అయిపోతాయా భారతదేశంలో? చాలా సిగ్గుచేటని నేను తెలియజేస్తూ ఈ వీడియో మీరు చూడండి ఒకసారి. కారు ఇక్కడ పెట్టింది తీసేయడానికి రైట్ ఉంది, కానీ మేమంతా ఎందుకు వచ్చామని అడగడానికి రైట్ లేదా? మీకు ఆ బాధ్యత లేదా? ఎందుకు వచ్చారు మీరంతా అడగడానికి రైట్ లేదా? ఎస్ఐ కోసం ఉన్నారన్నాడు, ఏం చెప్తారు? మీరు మాట్లాడటం నేర్చుకోండి, మాట్లాడటం నేర్చుకోండి. అది ఇక్కడే కాదు, మీ పేరే రక్షక భటులు, మీ వల్లనే మాకు రక్షణ లేదు, మాకేం మీరు కల్పిస్తారు న్యాయం? మీ పేరే రక్షక భటులు, మీకు 5,000 రూపాయలు డిమాండ్ చేసామంట మీరు. ఎవరమ్మా ఆయనేనా? నేను ఏ కేసు నిమిత్తం వచ్చారు మీరు? 5,000 ఇమ్మన్నాడు. ఎందుకు కంట పెట్టకపోయావా? వచ్చిన చాలా చాలా బాధాకరమైన విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ కృష్ణమనాయుడు, అలియాస్ చాలా మందికి తెలుసు కిరణ్ పాల్. ఈ ఛానల్లో ఈ సమాజంలో జరుగుతున్న ఘోరాలు, ఈ ఛానల్లో కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ ఛానల్, ఈ సమాజంలో జరుగుతున్న మందిరాల విషయంలో ఎక్కువ నేను స్పందించడానికి కారణం ఏంటంటే, నేను 23 ఏళ్ల క్రితం జైల్లో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. బయటికి వచ్చిన తర్వాత మందిరంలో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. కాబట్టి 23 సంవత్సరాల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన నేను మరి దేవుని మందిరాలు, ఇలాంటి మందిరాల్లో మరి దేవుడు ఘనంగా ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంచి నా కేసులు అన్ని దేవుడు కొట్టడానికి సహాయం చేశారు. ఇలాంటి మందిరాల్లో కోల్చడానికి చేతులు ఎలా వస్తున్నాయి? నేను మళ్ళా అడుగుతున్నాను. చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహానుభావులు, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో డీజీపీ స్వర్ణజిత్ సేన్ గారని, ఆయన ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా ఉంటే బ్రదర్ పిఎస్ రావు గారని ఒక క్రిస్టియన్, అంటే దేవుని బిడ్డ, ఆయన ఒక 7 లక్షలు ఖర్చు పెడితే మా దివసంలో నేను మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేశాను. ఆయన కరప్షన్ లేని అధికారిగా ఉన్నాడు. ఎంతో మంది మహానుభావులు పోలీస్ డిపార్ట్మెంట్ లో అంశం అంటుకోకుండా ఉండే అధికారులు ఎంతో మంది హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియానిటీలు ఉన్నారు. అయితే నా పరిగణలో వచ్చిన విషయం ఏంటి తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ మంది లంచగొండులు క్రైస్తవులే ఉన్నట్టుగా నా అంచనాలో నాకున్న ఆ అన్వేషణలకి అనాలిసిస్ లో తేలింది. ఎంతో సిగ్గుచేటు అనమాట, ఎంతో సిగ్గుచేటు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిలో తెలంగాణలో ఒక మందిరానికి డబ్బులు లంచం తీసుకుని మందిరాలు కూలుస్తున్నారంట. ఈ మాటలు నేను వింటున్నప్పుడు నా జీవితం అంతా కూడా ఏంటి ఇట్లాగా ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నాయి మా జీవితాల్లో అని చెప్పేసి నేను బాధపడతాను. ఒకసారి చూడండి ఈ వీడియో. అయితే ఎవరైనా సరే ధనవంతులు పెద్ద పెద్ద కార్లు వేసుకొస్తే వారికి ఒక పెద్ద ధర్మపేటలాగా, అగ్రపేటలాగా వేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ లో. నేను చెప్తున్నా. అయితే నా బాధ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి ఇది అన్యాయం జరుగుతుంది. బూర్జువా వ్యవస్థలు కావచ్చు, లేకపోతే పెత్తందారుల వ్యవస్థ కావచ్చు, పెద్దపేట వేస్తారు. ఎవరైనా బలహీనులు కానీ, బక్క వాళ్ళు కానీ, ఆర్థికంగా బలహీనం కలిగిన వాళ్ళు మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటే మీరు లంచాలు తీసుకుని మందిరాలు పడేస్తారా? ఇది రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం జరుగుతుందని నేను బాధపడుతున్నాను. అయితే నా బాధ ఏంటంటే, ఆ బాధ కంటే ఇంకో బాధ ఏంటంటే, రిటైర్ అయిపోయిన క్రిస్టియన్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్లు కానీ, లేకపోతే ఐఏఎస్లు కానీ, లేకపోతే ఇంకెంతో మంది డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయి ఉన్నారు. వారి భార్య పిల్లలతో మనస్సంతా హ్యాపీగా ఉంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక నెహెమ్యా లాగా మీరు మారకూడదా? ఒక నెహెమ్యా ఏం చేశాడు? తన జాతి ఉద్ధరణ కోసం ఆ నెహెమ్యా కష్టపడ్డాడు. మీరు దేవుడిచ్చిన ఆశీర్వాదంతో కోట్లు సంపాదించుకున్నారు. మీరు వాయిస్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ కానీ ఒక నిజం మాట్లాడటానికి, మనం సత్య సంబంధాలుగా మనం బతకాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే నేను కొన్ని విషయాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ బైబిల్లో కూడా ప్రవక్త సమూయేలు పిల్లలు లంచగొండ్లై న్యాయాన్ని తిప్పివేసినట్లుగా బైబిల్ తెలియజేస్తుంది మొదటి సమూయేలు గ్రంథంలో. తర్వాత ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి పిల్లలు కూడా లంచాలు తీసుకుని మరి ఘోరాలుగా చేసినట్టుగా చూస్తున్నాం. మన భారతదేశంలో లంచాలు ఎందుకు పెరిగిపోయినాయి? ఈ లంచగొండ వ్యవస్థని మరి ఎంతగానో స్పీడ్గా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు మా ప్రభు, యేసుక్రీస్తు ప్రభువారు నీతి రాజు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కరప్షన్స్ విషయంలో ఆయన చెప్పిన మాట నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ విషయాలు మీరు అనేక మంది వీడియోస్ పాస్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన మరి ఒక 2 నిమిషాలు నేను మీతో మాట్లాడతాను. బైబిల్లో తెలియజేస్తుంది, బడుగు బలహీన వర్గాల విషయంలో
వారి కష్టాలు, వారి పోరాటాలు ప్రతిబింబించే పాటలు కానీ, లేకపోతే సాహిత్యాలు కానీ, ఎంతో మంది ప్రజా గేయకులు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ చేస్తున్నారు. మరి నక్సలిజం పెరగటం కారణం ఇదేగా, లేకపోతే ఉగ్రవాదులు పెరగటం కారణం ఎవరు? ఈ అధికారులు కాదా? దయచేసి నేను అందరికీ చెప్తున్నాను, మరి నేను సైతం ప్రపంచాగ్నికి సమితిలాగా మారిపోవాలనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి వెలుగొట్టడానికి ఆయన మరి 2025 సంవత్సరాల క్రితం ఆయన అద్భుతమైన యజ్ఞం చేశాడు. కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు వాక్యంలో కూడా తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, లోకాసువార్త 3:14 బాప్తిస్మిచ్చి యోహాను సైనికులతో, అంటే అప్పటి కాలంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎవరిని బలవంతము చేయవద్దు. నేను చెప్తున్నాను, క్రైస్తవులైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ మతస్థులైనా ఎవరిని బలవంతం చేయొద్దు. ప్రాముఖ్యంగా పేదవారికి అండగా ఉండండి మీరు. అయితే ఎవరిని మోసపరచవద్దు, మీ జీతములతో తృప్తి చెందమని మరి దేవుని వాక్యము, శక్తివంతమైన వాక్యం తెలియజేస్తుంది. మీ జీతాలు వస్తున్నాయి కదా, మరి ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారికి 50 నుంచి 1,00,000 రూపాయల జీతాలు వస్తున్నాయి కదా, సరిపోవట్లేదా? నేను కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ గురించి మాట్లాడుతాను, అందరి గురించి మాట్లాడతలే, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అయితే ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అయితే నా బాధ అంతా ఏంటంటే, దేవుని వాక్యం ఇలా నేర్పిస్తుంది, లేకపోతే మీ కుటుంబాల మీదకి శాపాలు వస్తాయని బైబిల్ తెలియజేస్తుంది. నేనేమంటానంటే, ఇంటికాడ భార్యలు, డిపార్ట్మెంట్ లో ఉన్న భార్యలు కానీ, పిల్లలు కానీ, వారి అవసరాల కొరకు సమాజంతో పోటీపడి ఒక రిచ్ లైఫ్, అంటే ఒక భోగంతో కూడిన లైఫ్ లోకి వెళ్ళాలంటే ఎన్ని చేయాలన్నట్టుగా ఈ అవసరాల కోసం రాబందుల్లాగా పిండేస్తున్నారు. ఎవరి దగ్గర పిండేది? ఒక పేదవాడి దగ్గర, ఒక పేద సేవకుడి దగ్గర పిండేది. తెలంగాణలో జరిగిన సన్నివేశం, 5 అడుగులు లేరు ఆ పాస్టర్ గారు. ఆయన పెద్ద మందిరం కట్టుకుంటే ఆ మందిరం కూల్ చేసి మెటీరియల్ కూడా తీసుకెళ్లిపోయారు. అవతల వాళ్ళతో మీరు ఎందుకు చేతులు కలుపుతున్నారు? ఇది చాలా తప్పని నేను మీతో మాట్లాడుతున్నాను. బైబిల్ లంచం తీసుకోవడాన్ని, ఇవ్వటాన్ని తీవ్రమైన పాపంగా, అన్యాయంగా యేసు ప్రభువు పరిగణించారు. లంచం మనుషుల తీర్పుని గుడ్డిగా చేస్తుందని, మరి సమాజంలో నీతిని నాశనం చేస్తుందని యేసయ్య చెప్పారు. నిర్గమాకాండం 23:8 నీవు లంచము తీసుకొనకూడదు, లంచము చూచు వారికి కనులు గుడ్డితనము కలుగు చేస్తుంది బైబిల్ తెలియజేస్తుంది. నీతిమంతుల మాటలు కూడా తిప్పివేస్తుంది లంచం. తర్వాత పక్షపాతం చూపొద్దని యేసయ్య చెప్పారు. ద్వితీయోపదేశకాండం 16:19 తీర్పులో మన పక్షపాతం చూపించకూడదు. డబ్బున్న వాళ్ళకే మేలు జరిగే లోకం ఇది. డేరాబాబానేమో ఇప్పుడు 25 సార్లు బెయిల్ మీద, పిల్లల మీద బయట తిరుగుతున్నాడు. దుర్మార్గులు బయట తిరుగుతున్నారు, అరెస్ట్ చేస్తారు, పిల్లలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు వాళ్ళకి పిల్లలు బెయిలు? వాళ్ళనే కాదు, క్రిస్టియన్లో కోర్టు సంపాదించిన ఒక బిషప్లు ఉన్నారు, వాళ్ళని కూడా శిక్షించండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించమని నేను పాస్టర్గా నేను కోరుకుంటున్నాను. తర్వాత ద్వితీయోపదేశకాండం 16:19 తీర్పులో పక్షపాతం చూపించకూడదు. తర్వాత జ్ఞానుల కన్నులు లంచము చేత తెరవబడును. చూసారా? కనుక లంచం పుచ్చుకోవడం వల్ల నీతిమంతుల మాటలు తిప్పివేయబడతాయి. సామెతల గ్రంథం 17:23 తీర్పును తిప్పివేయటకే దుష్టుడు ఒడిలో లంచం పుచ్చుకుంటాడు. లంచం స్వీకరించే దుర్మార్గులు ఉన్నారు ఈరోజు, అన్ని మతాల్లో ఉన్నారు. అదే బాధ. కాబట్టి నీతిని స్థాపించడానికి ఇలా బతుకుదాం. నేను దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథం 23 సంవత్సరాల నుంచి నన్ను నీతిమంతుడిగా మార్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అందరూ పాటించాలి. క్రైస్తవులారా, అన్ని మతస్థులారా, మీరు మా జోలికి రావద్దు, మందిరాల జోలికి రావద్దు అని తెలియజేస్తున్నాను. సామాజిక స్పర్శ కలిగి చేస్తున్నాను ఈ వీడియోస్. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా శాపాలు మూట కట్టుకోవద్దని తెలియజేస్తాను. నేను వెళ్ళే మీటింగ్స్ కొన్ని 100,000 మంది అటెండ్ అవుతారు, కొన్ని 100,000 మంది అటెండ్ అవుతారు. ఎంతమంది పాపాత్మలు మారుమోసి పొందుతున్నారు నా ప్రసంగాలు. ఎన్ని జిల్లాలు, ఈ తెలుగు జిల్లాలను ఉద్ధరించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని అనిపిస్తుంది. నేను నా ఆస్తి చాలా అమ్మేశాను, నన్ను నీతిగా బతుకుతున్నాను కాబట్టి ఇంత హార్ష్గా నేను మాట్లాడటం జరుగుతుంది. నాకు ఎస్పీలు తెలుసు, నాకు డీజీపీలు కూడా తెలుసు, అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అదే బాధగా ఉంది. దయచేసి ఈ వీడియో అనేక మందికి పాస్ చేయండి. లంచం దేశానికి శాపం. లంచం ఇస్తే మందిరాలు కూర్చడం ఏంటి? దౌర్భాగ్యకరమైన ఈ ఘోరాలు ఎంతకాలం నేను చూడాలి అర్థం కావట్లేదు. దయచేసి మనందరూ నీతిగా బతుకుదాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నీతిగా బతుకుని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.